ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు మనతో శ్రీ కృష్ణయ్య గారు, తర్వాత శ్రీ రవిశంకర్ గారు ఇద్దరు ఉన్నారు. కృష్ణయ్య గారి సమస్యను మీరందరూ విన్నారు. ఆయన ఆయన తన రోజువారీ విషయాల్లో కొన్ని విషయాల గురించి మాట్లాడారు. దానికి ఎంతోమంది ఎన్నో సలహాలు ఇచ్చారు. రవిశంకర్ గారు స్వయంగా కొన్ని సలహాలు ఇద్దామని ప్రయత్నంలో ఉన్నారు, వారికి తోచినవి. ఓసారి కృష్ణయ్య గారిని, రవిశంకర్ గారిని ఇద్దరిని మనము సభలోకి ఆహ్వానించిన తర్వాత ఆ ప్రశ్నోత్తరాల్లో కృష్ణయ్య గారికి కొంత బెనిఫిట్ అవుతుందని నమ్ముతున్నాను. నమస్కారం కృష్ణయ్య గారు. నమస్తే స్వామి. నమస్కారం రవిశంకర్ గారు. నమస్కారం సార్, చకంటి గారు నమస్కారం. ఇప్పుడు కృష్ణయ్య గారి సమస్య మీరు ఒక వీడియోలో చూశానని చెప్పారు. చూసా సార్. సో తద్వారా మీరు ఆయన గురించి ఇంకేమైనా ప్రశ్న అడగదలుచుకుంటే ఆయన అడగచ్చు ఇప్పుడు. అలానే రవిశంకర్ గారు చెప్పేది కృష్ణయ్య గారు వినదలుచుకుంటే వినొచ్చు. ఓకేనా అండి? సరే సార్. అంటే ముందు వారు మాట్లాడతారా, నేను నా యొక్క అబ్జర్వేషన్ చెప్పమంటారా? మీరు ఫస్ట్ క్వశ్చన్లు అడిగి అప్పుడు అబ్జర్వేషన్స్ చెప్పండి. అంటే ఆయన చెప్పింది మోస్ట్ ఆఫ్ ది మొన్న వీడియోలో అంతా విన్నాను. అయితే మీ అబ్జర్వేషన్స్ చెప్పండి ఆయనకి. అబ్జర్వేషన్ చెప్తాను. ఇప్పుడు వీరికి ఉన్న సమస్యను ఇప్పుడు ఈ మోడర్న్ సైన్స్లో, మోడర్న్ మెడికల్ దీంట్లో IBS అంటారు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని దానికి పేరు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఇరిటబుల్ అంటే చిరాకు పరిచేది అన్నమాట. కరెక్ట్. తర్వాత బౌల్ అంటే మన ఇంటెస్టైన్, మన పెద్ద పేగులు, చిన్న పేగులు, వాటిని. సిండ్రోమ్ అంటే అదొక సూచన, అంతే కదా? అంతే, రోగం కాదు కానీ ఒకలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి సిండ్రోమ్స్. అది వాళ్ళు ఇప్పుడు చెప్పేది. మనకు ఆయుర్వేదంలో కూడా దీన్ని గ్రహణి అని, దీనికి ఒక పేరు ఉంది, దీనికి గ్రహణి అని. అంటే ఎగ్జాక్ట్గా వాళ్ళు గ్రహణి అన్న దానికి IBSకు ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ లేదు కానీ, బట్ మనము ఆయుర్వేదం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గ్రహణిగానే దీన్ని అనుకొని ట్రీట్ చేస్తారు. ఈ ప్రాబ్లం గ్రహణి బాగుంది, పేరు బాగుంది. అది ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఈయన సార్ చెప్పినట్లు అది ఏదైతే మనకు ఈ ఏమంటారంటే ఆఫ్టర్ మీల్స్ వచ్చే ఇబ్బందులు, తర్వాత అర్లీ మార్నింగ్ వారికి కొంచెం ఏదైతే కలగజేస్తుందో ఇబ్బంది, అదంతా నేను ప్రత్యక్షంగా మా నాన్నగారి దగ్గర చూశాను. మా ఫాదర్ కూడా ఇలాంటి ఈయన చెప్పినటువంటి సమస్యలు దరిదాపుగా ఆయన ఒక 50 ఏళ్ళ పైన ఆయన కష్టపడ్డారు. కృష్ణయ్య గారు వింటున్నారా మీరు? వింటున్నాను స్వామి. రవిశంకర్ గారి తండ్రి గారికి కూడా ఇదే ప్రాబ్లం ఉండిందట. దాదాపు 50 సంవత్సరాలు ఆయన కష్టపడ్డారు దాంతో. అలాగే చనిపోయేంత వరకు కూడా అలాగే కష్టపడ్డారు ఆయన దాంతో. ఈ ప్రాబ్లం ఉన్నారు. ఎవరికి ఉండదు అనుకుంటా స్వామి. లేదు లేదు లేదు, అందరు అలాగే అనుకుంటారు. ఎవరికి వాళ్ళు అట్లే భావిస్తుంటారు దాన్ని. అందుకనే ప్రాబ్లం దీన్ని. ఆయన అంటే మా నాన్నగారు ఉన్నప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అన్న విషయము ఆయనకు ఎవరు చెప్పలేదు డాక్టర్సు. తదనంతరం నాకు కూడా ఆ ప్రాబ్లం వచ్చింది కొద్దిగా. నేను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇది IBS అని నాకు నిర్ధారణ చేసి చెప్పారు. మీరు అన్నట్లు ఎండోస్కోపీ, కోలోనోస్కోపీ ఇవన్నీ వాళ్ళు చేశారు. చేసి ఇది ఓన్లీ ఇరిటబుల్ బౌల్ సిండ్రోము, దీనికి ఏదో వాళ్ళు ఇచ్చారు మందుల, తర్వాత మనం మాట్లాడదాం. మా నాన్నగారు కూడా రోజుకు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కూడా ఎనిమా తీసుకునేవారు ఆయన. ఆయనకు చాలా ఇబ్బందికరంగానే ఉండేది పాపం ఆయన. బట్ ఆయన అట్లే లాక్కొచ్చారు తన బండిని. సో ఆయనకు వచ్చిన అంటే ఆయన అదే కాకుండా ఆయన ఇంకా పైన అలోపతిక్ మందులు కూడా వేసుకునేవారు, సుఖమైన విరోచనం కోసం. ఆయన టాబ్లెట్లు వేసుకుంటూ ఆయన మళ్ళా ఎనిమా తీసుకునేవారు. అంత ఇబ్బంది పడేవారు. చూడండి స్వామి, నేను మాత్రం ఎప్పుడు ఇంగ్లీష్ మందులు తినవద్దు అనుకొని ఒట్టి ఎనిమా మీదనే ఆధారపడ్డా. ఇట్స్ ఓకే, అది ఒప్పుకుంటాను. మీరు అన్నమాట నాకు అర్థమైంది. అంటే మా నాన్నగారి యొక్క స్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఆయనకి ఎంత కష్టంగా ఉండిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎనిమా మాత్రమే తీసుకున్నారు కానీ మా నాన్నగారు మందులతో పాటు ఎనిమా తీసుకున్నా కూడా ఆయనకు రిలీఫ్ రాలేదు. అంత కష్టపడ్డారు ఆయన. మనకు మామూలుగా ఇప్పుడు ఈ డాక్టర్లు అందరూ ఏం చెప్తుంటారంటే దాని గురించి మర్చిపోండి, అది అయినప్పుడు అవుతుంది, 2 రోజులు కాకుండా పర్లేదు, 3 రోజులు కాకుండా పర్లేదు, దాని గురించి మీరు ఎందుకు అంత దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు, దానికి మీరు ఎంత ఆలోచిస్తే అంత ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అని ఏదో చెప్తుంటారు మనకి వాళ్ళు. కానీ వాళ్ళకు తెలియని ఒక విషయం ఏంటంటే ఆ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నా ఫీలింగ్, నాకు తెలిసింది మా నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి కూడా, మనకు ఈ పొత్తి కడుపులో
ఒక బెలూన్ పెట్టి గాలి ఊదితే ఎట్లా మనకి ఇబ్బంది ఉంటుందో అట్లాంటి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనకి. అదే నాకు స్వామి అదే నాకు తెలుసు నేను అదే. సో మా నాన్నగారు మొదట్లో అనేవారు, నాకు ఈ ప్రాబ్లం రాకమునుపు నాకు అర్థమయ్యేది కాదు మా నాన్నగారు చెప్తుంటే. మా ఫాదర్ ఎప్పుడు కూడా కంప్లీట్ ఎవాక్యుయేషన్ అని ఒక వర్డ్ వాడేవారు. అంటే పరిపూర్ణమైనటువంటి విసర్జన అని ఒక మాట ఎప్పుడు చెప్పేవాళ్ళు. అలా కాలేదనో అయిందనో చెప్పుకుంటూ వచ్చేవారు అప్పుడప్పుడు. నాకు ఇది పెద్ద అర్థమయ్యేది కాదు. సరే అలా వదిలేసాను. అప్పుడు నాకు వచ్చింది ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మా నాన్నకు IBS ఉంటుందన్న సంగతి నాకు అవగతం కాలేదు. నాకు ఆయన చనిపోయిన తర్వాత నాకు అవగతం, ఓహో నాకున్న ప్రాబ్లం అంటే మా నాన్నగారికి ఉన్న ప్రాబ్లం నాకు వచ్చింది. అది నేను డాక్టర్కి వెళ్ళాను, మా ఫాదర్ వెళ్ళలేదు, అంతే డిఫరెన్స్. సో ఆయన ఏదో తనకు తెలిసిన మందులు అవి వాడుకున్నారు. మీరు అన్నట్లు ఈ న్యాచురోపతి అదంతా కూడా ట్రై చేశారు. ఆయన నథింగ్ వర్క్ ఫర్ హిమ్. అలాగే 87 ఏళ్ళు ఆయన కష్టపడ్డారు, అలాగే దాటుకున్నారు ఆయన. మా గ్రాండ్ ఫాదర్కి ఇదే ప్రాబ్లం ఉండింది. మా గ్రాండ్ ఫాదర్ కూడా సఫర్డ్ లైక్ దిస్. ఇది హెరిడిటరీగా వస్తుంది, అంటే వంశపారంపరంగా వచ్చేటువంటి ఒక ప్రాబ్లం. అలాంటి ప్రాబ్లం మా ఫ్యామిలీలో మా పెద్దోళ్ళు ఎవరు లేరు స్వామి. నాకేమో నా కర్మ వచ్చింది. ఉండొచ్చు, చెప్పొచ్చు. ఎక్కడో ఒకసారి మొదలవుతుంది కదా. ఇప్పుడు మన పెద్దవాళ్ళ కూడా వచ్చిందంటే వాడికి ఎవరో ఎక్కడో మొదలైంటుంది కదా. ఓం ప్రథమం అని ఎక్కడో తలకైనప్పుడు మొదలై ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అట్లా మా తాతగారికి కూడా ఉండింది. నేను కూడా చూశాను, స్వయంగా నేను అబ్జర్వ్ చేశాను మా తాతగారిని. సో దీనికి ప్రత్యేకించి వాళ్ళు అలోపతిలో మెడిసిన్స్ ఏదో ఇస్తారు, అదంతా మనకు అంత కరెక్ట్గా మనకు సూట్ కాదు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క తత్వము చాలా విభిన్నంగా ఉంటుంది. అది విభిన్నంగా ఉంటుంది, చాలా విభిన్నంగా ఉంటుంది. నేను 5 మంది గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని, 3 ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్ని, 2-3 మన హోమియోపతి డాక్టర్ల దగ్గర మెడిసిన్స్ తీసుకున్నాను నేను. ఏది ఎక్కడ కూడా పెద్ద నాకు ఏమంటారంటే విశేషమైనటువంటి నాకు రిలీఫ్ రాలేదు. దానివల్ల నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. తర్వాత నేను ఈ ప్రాబ్లంని నేనే స్వయంగా నా చేతిలోకి తీసుకొని దాని గురించి ఆలోచించి ఒక క్రమ పద్ధతిలో దాన్ని కొంచెం తగ్గించుకుంటూ నేను రావడం మొదలుపెట్టాను. ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు పట్టింది నాకు ఇదంతా ఒక సిస్టంలోకి తెచ్చుకోవాలంటే. దీన్ని ఇప్పటికీ పరిపూర్ణమైనటువంటి రిలీఫ్ నాకు లేదు. ఇప్పటికీ పరిపూర్ణమైనటువంటి నాకు ఈ ప్రాబ్లం అయిపోయింది నేను చెప్పుకోలేను. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏమంటే 90% ఉన్న తలకాయ నొప్పిని నేను 30-35%లోకి తెచ్చిపెట్టుకున్నాను. అంతే, అంతవరకు చేసుకున్నాను. దీంట్లో ముఖ్యమైనటువంటి ఇబ్బంది మనకు ఎక్కడ వస్తుంది కృష్ణ గారు అంటే, మనం తినే తిండిలో వస్తుంది. మనం తినే తిండిలో మీరు అన్నారు, నేను చాలా బాగా ధీటుగా ఘనంగా భోజనం చేస్తానని చెప్పుకున్నారు మీరు. నాకు అలాంటిదే ఉండింది పద్ధతి. నేను కూడా చాలా అతి భయంకరంగా తినేటువంటి నాకు ఆకలి ఉంది. కానీ అదే ఆకలి నాకు కూడా అంతే స్వామి. అది నేను అలాగే ఉండేవాడిని. గ్రహించింది ఏంటంటే, మనం ఎంతగా ఎక్కువ మనం మన సిస్టంలోకి మనం నింపుతూ పోతామో అది ఎక్కడా పోలేదు, మళ్ళీ బయటికి రావాల్సిందే. కానీ రాకపోతే వచ్చేది ఇబ్బంది. అది మనకు వచ్చేటువంటి సమస్య. దీంట్లో ప్రధానంగా వచ్చే సమస్య ఇది. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటిది నాకు ఉన్నటువంటి అనుభవము ఇలాంటిది. వేరే వాళ్లకు రెగ్యులర్గా లూజ్ మోషన్స్ అవుతాయంట. ఈ IBSలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో వాళ్ళకి మాటి తింటూనే వాళ్ళు పరిగెత్తాల్సి వస్తుంది. ఇంకోటేమో తిన్నాక కూడా మనం పరిగెత్తే పరిస్థితి రాదు, మనకి రాదు. ఇది అవుతుంది, కొంతమందికి అవుతుంది. అది తినంగానే విరోచనం అవుతుంది. అది వాళ్ళు అమీబియాసిస్ అట్లా అనుకున్నారు మొదట్లో, ఏదో చెప్పుకున్నారు. కానీ అది క్లియర్ గా మన వంటల్లో బయట ఎక్కడైనా తిన్నప్పుడు ఆ నీరు అది మంచిగా లేక దాని మూలంగా. లేదు సార్ లేదు. నేను మా చిన్నాయన చూశాను, ఆయన ఎక్కడ బయట ఎక్కడ పోంచాడు. ఓకే, ఆయన ఇంట్లోనే ఆయన. కానీ ఆయనకి ప్రాబ్లం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మనకి చిన్నప్పుడు స్కూళ్ళలో మనకి చదువుతున్నప్పుడు LKG అట్లా జాయిన్ చేసినప్పుడు చిన్నపిల్లలు తొందరగా టాయిలెట్ పరిగెడుతూ ఉంటారు. అవును. కారణం ఏదైనా కావచ్చు, వాళ్ళకి అమీబియాసిసా లేకపోతే మామూలుగా తెలియదు మనకి. ఓకే, సో అది కామన్ గా చూస్తాం. పెద్దవాళ్ళలో కూడా ఇది ఆగకుండా ఒక మాట వస్తూ ఉంటుంది. అది నిజమే. అది కూడా అంటే IBS కిందకే వస్తుంది. IBS D అంటారు దాన్ని, డయేరియా అని. ఇది మాకు కృష్ణ గారు చెప్పింది, మా నాన్నగారికి నాకు ఉన్నటువంటి సమస్య IBS C అంటారు, కాన్స్టిపేషన్.
కాన్స్టిపేషన్. ఓకే. IBS-C, IBS-D 2 రకాలు ఉన్నాయి దాంట్లో. డి అంటే డయేరియా, సి అంటే కాన్స్టిపేషన్. ఇప్పుడు వీరు సార్ చెప్పినట్లు ఒక ఆయన అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఆయన ఏమన్నారంటే ఏదన్నా వేరే కారణాల చేత మనకు అస్వస్థత వచ్చి యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు మాత్రము మంచి సహజమైన విరోచనమే జరుగుతుంది. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అది దానికి ఇప్పుడు ఈ రీసెర్చ్ అంతా గత 20-25 ఏళ్ళగా మనకు అందుబాటులోకి వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా. అంతకుముందు లేదు, మా నాన్నగారు కాలంలో లేకపోవచ్చు. దీన్ని వీళ్ళు SIBO అంటారు, SIBO అంటే స్మాల్ ఇంటెస్టైన్స్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని. ఓవర్ గ్రోత్. దానికి ఒక స్పెసిఫిక్ యాంటీబయాటిక్ ఉందంట, నేను తీసుకోలేదు. There is a specific antibiotic which will clear that particular what you call bacteria and you get a relief. ఓకే. ఇదంతా కూడా సార్ బేసికలీ ఇది ఎక్స్పెరిమెంట్స్ మనం చేసుకొని ఎందుకంటే దీనికి నో సింగిల్ పిల్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్ ఫర్ ఎనీబడి. ఎవరికి వాళ్లకు స్వయంగా మనము అనుభవించి మనకి ఇది మంచిది కాదు, ఇది మంచిది మనమే తెలుసుకోగలగాలి. అటువంటి కాంప్లికేషన్ ఇది. ఇప్పుడు నాకు సపోజ్ జామ పండు పడుతుంది అనుకోండి, ఆయనకు పడకపోవచ్చు, అట్లా కావచ్చు. అది ఇంకా అగ్రవేట్ చేస్తుంది కొంతమందికి ప్రాబ్లమ్స్. సో నాకున్నటువంటి సమస్య నేను అనుభవించింది ఏంటంటే, మా ఫాదర్ కూడా అనుభవించింది ఏంటంటే, ఏదైనా స్కిన్తో ఉన్నటువంటి ఏదైనా సరే, యాపిల్ కానీ, జామ పండు కానీ, లేకపోతే టొమాటోస్ కానీ, ఇట్లాంటివి ఏమన్నా కూడా విత్ స్కిన్ కనుక తిన్నామంటే ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ ది సిస్టమ్. సో స్కిన్లెస్ గా తినాలి ఏం తీసుకున్నా మేము. అది ఉంది. తర్వాత యాపిల్ తిన్నా గానీ యాపిల్ తొక్క తీసి లోపల అంతే మామిడి పండు కానీ ఏది తిన్నా దాని ప్రాబ్లం కనపచ్చాలి. పైన స్కిన్ ఇది డాక్టర్స్ అడ్వైజ్ ఆల్సో. దే విల్ టెల్ us టు చూసుకొని స్కిన్ లేకుండా చూసుకొని తినమంటారు. కొద్దిగా మీది ఆడియో కొద్ది ప్రాబ్లం ఉంది రవిశంకర్ గారు, ఏదో శబ్దం వస్తుంది. చూడండి ఇప్పుడు బాగుంది. ఐఎమ్ సారీ. అది మనకు వాళ్ళు చెప్పేటటువంటి వన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అది. తర్వాత అనియన్స్, గార్లిక్ ఇలాంటి స్ట్రాంగ్ ఇది సల్ఫర్ బేస్డ్ గా ఉండేటువంటి ఫుడ్స్ తిన్నా కూడా IBS విల్ గో అప్. either C or D, it can happen. అంటే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ తింటే IBS వచ్చే సూచనలు ఉన్నాయి. IBS అగ్రవేట్ అయ్యే సూచనలు ఉన్నాయి ఉన్న వాళ్ళకి. అదే అంటే IBS ఉన్న వాళ్ళకి, అంటే మీలాంటి ఇప్పుడు వాళ్ళకి, కృష్ణయ్య లాంటి వాళ్ళకి అది ఇంకా సమస్య తెచ్చిపెడుతుంది తప్పకుండా. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అని అంటున్నారు ఆయన. అంటే ఉల్లిగడ్డ, మన ఉల్లిపాయ, వెల్లుల్లి జీర్ణశక్తికి మంచి అంటారు కానీ తింటా అప్పుడప్పుడు మంచి అంటారని. కాదు, మీరు చెప్పినట్టు జీర్ణశక్తికి మంచిదే, కానీ మీకు జీర్ణశక్తితో ప్రాబ్లం కాదు. అది మీకు పేగుల్లోకి ఇరుక్కుంటోంది, అది ప్రాబ్లం. కరెక్ట్. నెక్స్ట్ స్టేజ్ లో ప్రాబ్లం వస్తుంది మనకి. తినడం డైజెషన్ తో ప్రాబ్లం రాదు. ఇగో ఇక్కడ అమెరికాలో మొన్న ఎప్పుడు 2020లో మెక్సికో స్టేట్ నుంచి మాకు ఉల్లిపాయలు వస్తాయి. ఓకే. అయితే ఒక రకమైన ఉల్లిపాయలు వచ్చినప్పుడు దానిలో ఒక బ్యాక్టీరియా వచ్చింది. ఓకే. దాని మూలంగా చాలా మందికి ఇంటెస్టైన్స్ పాడైపోయింది. సో అప్పుడు CDC వాళ్ళు చెప్పారు, ఈ బ్యాక్టీరియా మూలంగా ఇంటెస్టైన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు తినకండి, ఈ బ్యాచ్ ఆఫ్ ఉల్లిపాయలను తినద్దు అని చెప్పారు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఆ బ్యాచ్ ఆఫ్ ఉల్లిపాయలు తినేసిన వాళ్ళ గతి ఏంటి అంటే, ఏముంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఏదో చేయించుకోవడం తప్పితే ఇంకా మార్గం లేదు. కరెక్ట్. అది సో అది ఉల్లిపాయల్లో ఇది ఉంది, ఉల్లిపాయల్లో ఆ రకమైన జాడ్యం ఉంది. సో అది తర్వాత ఈ క్రమంలో నా సొంతానికి నేను నిర్ణయించుకుని తీసుకుందంటే, రాత్రిపూట భోజనము కానీ ఏదైనా ఘన పదార్థాలు ఆల్మోస్ట్ నేను ఎలిమినేట్ చేశాను. టోటల్గా నేను రిమూవ్ ఇట్ ఫ్రమ్ మై సిస్టమ్. జనరల్గా పాలు తాగడం కానీ అట్లా ఏదైనా లిక్విడిష్గా ఉండేదే నేను తీసుకుంటాను అయినంత మటుకు. మీరు లాస్ట్ చెప్పారు సార్కి, మీరు ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి అని చెప్పారు మీరు. అది కరెక్ట్ అడ్వైజ్. అది దట్ విల్ కొంచెం మనకు ఈ జీర్ణ వ్యవస్థ మీద బరువు తగ్గిస్తుంది, లిటరలీ బరువు తగ్గిస్తుంది.
సో ఇవన్నీ కూడా అంటే సార్ ఇది ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన కృష్ణ గారు టక్ అని చెప్పి దాన్ని ఫాలో అయిపోయి రిలీఫ్ వస్తుందని చెప్పి నేను అనుకోను. కానీ ఆయన తనకు తానే ఏది పని చేస్తుంది ఏది పని చేయట్లేదు అని చెప్పి వాళ్ళు డైరీ కూడా రాసుకోమంటారు. యాక్చువల్గా డాక్టర్స్ అది కూడా రాసుకున్నాను అట్లా. అంటే నేను ఇవాళ ఇది తిన్నాను, నెక్స్ట్ డే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మనకు డైరీ రాసుకోమంటారు. అవన్నీ వాళ్ళు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి, కానీ మనకు మనమే ఒక అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మన క్రమ పద్ధతిని మనమే తెచ్చుకోవాలి మన సిస్టమ్ను బట్టి. అదండి కృష్ణయ్య గారు. ఆ అనుభవంతో ఇంతకాలం నుంచి కూడా ఫస్ట్ తెలియక ఇబ్బందులు పడ్డాను. కొంచెము మేలు చెప్పుకున్నాను. అయితే దాంట్లో కేవలం కొంచెం ఇబ్బందిగా 2 లీటర్లు 3 లీటర్లు నీళ్లు 3 లీటర్లు తాగాను నీళ్లు. ఆ 3 లీటర్లు తాగింటే రోజు అప్పుడేమో పూర్తిగా వచ్చేసింది. అయితే రోజు 3 లీటర్లు తాగాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటే మరుసటి రోజు 2 తాగినాను. 2 తాగింటే అది ఏమంత సరిగ్గా లేదు. తర్వాత మళ్ళా రోజు వేరే ఒక ఆకులు వాడతాండి, ఈ రణపాలాకని. అవి వాడతా అంటే కొంచెము బాగానే కదులుతుంది స్వామి. వెరీ గుడ్. అది సువర్ణముఖి ఆకు కూడా తింటారు. ఆ సునాముఖి ఆకు రాత్రిపూట కొన్నాళ్ళు వాడిన ఒకప్పుడు. అది కొంచెము అప్పుడప్పుడుగానే పనికొస్తుంది, మళ్ళా పనికిరాదు. ఇట్లా అప్పుడప్పుడు మేలు వచ్చినాయి కానీ మళ్ళా పోతున్నాయి. ఇప్పుడు ఏమో మరి ఈయనతో మాట్లాడినాంచి నాకు ఇప్పటి వరకు బాగానే దాని మార్పు వచ్చింది స్వామి. అందుకని నేను ఆయన దయ్య అనుకుంటాను స్వామి, అంతే. అంత పెద్ద మాట వద్దు, అంత పెద్ద మాట వద్దండి. ఇప్పుడు ఒక మనిషి సహాయపడడంలో పెద్దగా దాన్ని చేసేటువంటి ఏం పెద్ద గొప్ప పని ఏం లేదండి. ఇప్పుడు నేనేం కొత్తగా కనుక్కుంది ఏం లేదు. మళ్ళా అది నేను అనుకుంటాండా, నాకు పోయేదానికి వచ్చింటేనక ఆయన చెప్పినది దయ్య, దేవుని దయ్య, అది పోతుందేమో అనేటట్లు అంత మనస్సుకు తృప్తి కలుగుతా ఉంది. భగవంతుడు దయ, చాలా మంచి మాట అన్నారు. ఎందుకంటే మనకు అశ్వత్థామ కథలో చెప్పారు, కృష్ణుడు అది ఆమెకు గర్భానికి హాని జరగకూడదు అంటే ఆగిపోయింది అనేటట్లు గొప్ప వాళ్ళు చెప్పిన వాక్కు నాకు ఫలిస్తుందో ఏమో అనేటట్లు మా నేను కృష్ణ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము చెప్పినంత మాత్రం మీకు సమస్య తీరదు. మీకు సొంతంగా కొంచెం నేర్చుకొని తీర్చుకోవాలి మేము సమస్యను. మీరు అది ఇంపార్టెంట్ అక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి ఇది చూసుకున్న తర్వాత ఇసాబ్ గోల్ అని చెప్పి ఒక పొడి దొరుకుతుంది, అంటే అది చెట్టుతో వచ్చేది, ఇసాబ్ గోల్ అంటారు. అది డాక్టర్లు రికమెండ్ చేశారు. అది దాని పేరు నాకు పూర్తిగా అర్థం కాలేదు స్వామి, రాసుకో. అది ఇసాబ్ గోల్, ఇసాబ్ గోల్ స్పెల్లింగ్ ఇసాబ్ గోల్, ఇసాబ్ గోల్ స్పెల్లింగ్ చెప్పండి. ISAB GOL బి అంటే బాయ్ అన్నమాట, బాయ్ తో GOL. ఇసాబ్ గోల్ తెలుగు రాసుకోవచ్చు మీరు కావండి. ఇకారము సకారానికి సా, ఇసాబ్ గోల్ రాసుకోవచ్చు తెలుగులో. ఆయుర్వేదమా స్వామి? అది చెట్టు నుంచి వచ్చేటువంటి అది ఒక పొడిలాగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి దొరుకుతుంది మనకు ఆయుర్వేదం షాపులు దొరుకుతుంది మీకు. కొన్ని మన అలోపతి షాపులు కూడా పెట్టుకుంటారు. అది డాక్టర్లు రాస్తుంటారు, ఇప్పుడు రెగ్యులర్గా రాస్తుంటారు అందరికీ. అది ఏదో మన శరీర తత్వాన్ని బట్టి మనం 1 స్పూన్ 2 స్పూన్లో మనం నీళ్ళలో కలుపుకొని తాగాల. నీళ్లు కానీ మజ్జిగ కానీ అది మన ఇష్టం. అది కానీ అది ఒక 2-3 నిమిషాలు, 1 నిమిషం లోపల గడ్డగట్టిపోతుంది. నీళ్ళలో వదిలేస్తే దాన్ని మీరు అది వెంటనే కలుపు, వెంటనే తాగేసేయాలి. లేకుంటే ముద్దలాగా అయిపోతుంది, బంకలాగా అయిపోతుంది. అది పెట్టి మర్చిపోయామంటే మనం తాగలేం, తర్వాత దాన్ని తినాల్సి వస్తుంది. అందుకని అది చెప్తారు. అంటే మీరు కూడా లోకల్గా డాక్టర్ని అడగండి. మీరు నేను చెప్పినంత మాత్రాన మీరు ఇదంతా మీరు ఫాలో కాకండి. మీరు ఏం చెప్పదలుచుకోవాలంటే, కాదు స్వామి, నేను డాక్టర్ల దగ్గరికి మానేసి 20 ఏళ్ళు పైనే అయింది.
అస్సలు పోను. నాకు జ్వరాలు కూడా ఏం పెద్ద రావు. ఏదన్నా వస్తే లోకల్ గా ఒక మాట వేసుకుంటే పోతాయి. ఇంకా సరే డాక్టర్ల దగ్గరికి పోతే ఆ ఇంగ్లీష్ మందులు తినితే ఈ పాటికి నేను ఉండాలి కాదు. ఊరికే కేవలం న్యాచురల్ గానే ఏదో ఎనుమాన్ని ఆధారపడి తిండి మీద చూసుకొని బ్రతుకుతాడా కాబట్టి వేరే రోగాలు అంటుకోలే. షుగర్ లేదు, బీపీ లేదు. ఇది ఒక్కటే నన్ను సంతోషం. ఏడిపించేది. అంటే అయితే ఏదో ఒకటి మీరు ఉండాలి కాబట్టి మనం మీరు దీంతో మీరు వెనకాల ఆనుకోండి, మీ ఫేస్ కనిపిస్తుంది, మీరు వెనక్కి ఆనుకోండి. అది అలా ఉండండి. అలా ఉండండి. దూరం నాకు అంటే నాకు వినిపిస్తుంది. వినపచ్చదు లేదు అని నేను మీరు వినిపిస్తుంది మేము మేము వినిపిస్తుంది. కనిపిస్తున్నాం. మీరు 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 చెప్పడం చాలు, మీరు వినిపిస్తే చాలు. వినిపిస్తున్నారు. మాట వినపస్తాదో లేదో అని వినిపిస్తోంది, బాగా క్లియర్ గా వాయిస్ వినిపిస్తోంది. వాయిస్ వినిపిస్తాదో లేదో అని సార్. వినిపిస్తోంది. వినిపిస్తోంది. అదే వాయిస్ వినిపిస్తాదో లేదో అని నేను కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటాదని. సో ఇది కృష్ణయ్య గారు విషయము. కృష్ణయ్య గారు ఒప్పుకోరు, తను చేసేదే చేస్తారు. మీరు ఇది ఇప్పుడు ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, ఆయన వెనక్కి కూర్చోని నేను ముందుకు వస్తా అంతే. మీరు 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 వినండి, మాకు తెలుస్తోంది, ఏదైనా ఉంటే మీకు చెప్తా. ఓకే, అలా కూర్చోండి. అలా కూర్చుంటే మీరు కనిపిస్తున్నారు, బాగా కనిపిస్తున్నారు. లేదా లైట్ మీ మీద పడి మాకు తెలియట్లేదు. అది సరే. అయితే ఇప్పుడు ఏంటంటే, వారు చెప్పిందంతా విన్నారు కదా, రవిశంకర్ గారు చెప్పింది. సో ఆయన మళ్ళీ ఒకసారి ఆయన చెప్పేశారు. మీరు ఇంకేమన్నా యాడ్ చేస్తారా రవిశంకర్ గారు? ఇంతేనా అండి. మనం ఒక్కటే మెయిన్ థింగ్ అంటే అండి, మనది మనమే అర్థం చేసుకుంటూ ఉన్నంతలో, మనలో అర్థం చేసుకున్నంతలో చేసుకుంటూ మనం ఈ ప్రాబ్లం తగ్గించగలుగుతాం, కానీ ఎలిమినేట్ చేయాలంటే మొత్తం దీని శాశ్వత నివారణ చేయలేము దీనికి మనం. వెరీ గుడ్. ఇది ఇట్స్ కాంప్లికేటెడ్ థింగ్. మనకు ఈ ఐబిఎస్ గురించి డాక్టర్లు కూడా కరెక్ట్గా చెప్పలేకపోతారు. అది వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తూ పోతారు, కానీ ఇదమిద్దంగా ఇది చెప్పలేరు వాళ్ళు. అదే, ఎందుకంటే ఇది మనసుతో కూడా ముడిపడి ఉంటుంది కదా. ఉంది సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు దీన్ని. అవును సైకోసోమాటిక్ డిసీజ్. ఈ మనసు ఏంటంటే, మనకి పిచ్చి వేషాలు వేస్తూ ఉంటాం మనం. మొండితనం ఉంటుంది ఒక మాట, లేకపోతే మనకి ఒప్పుకోకపోవడం, కొన్ని విషయాలు మనం దాని గురించి పట్టించుకొని ఎక్కువగా వ్యధ చెందటం, ఇలాంటివన్నీ ఉంటాయి. యాంగ్జైటీస్ అన్నమాట. అది తెలియకుండానే లోపల బిల్డప్. ఇప్పుడు కొంతమందికి యాంగ్జైటీ వచ్చినప్పుడు అది చేతుల్లోనూ, కాళ్ళల్లోనూ, కొంతమందికి కడుపులో చూపిస్తుంది, కొంతమంది హృదయం మీద చూపిస్తుంది, కొంతమంది మైండ్ మీద చూపిస్తుంది. ఇలా ఎక్కడ వీక్ ఉంటే అక్కడ అటువంటి పరిస్థితులు కొంతమందికి ఎదురుపక్క వాళ్ళ మీద చూపిస్తుంది. అది ఎట్లుంటే అందుకని. అయితే మీరు కృష్ణయ్య గారు, మీరు ఖర్జూర పండు ఎప్పుడన్నా తిన్నారా? ఎప్పుడన్నా తిన్నా స్వామి. 4 పండ్లు 5 పండ్లు అప్పుడు మొలకలు తినేటప్పుడు కొన్నాళ్ళు తిన్నా. అయితే అవి తిని కొన్నాళ్ళు కాగితాలు నానబెట్టి మొలకలు చేయి కొన్ని ఇబ్బందులు పడినా. ఇంకా మళ్ళా దాంతో వద్దు తీ అన్న సవాసం విడిచిపెట్టిన స్వామి. మీరు మంతెన సత్యనారాయణ గారు చెప్పినవి అన్ని పనికిరావండి. ఆయన చెప్తారు బాగానే, పాపం ఆయన చెప్పినవి కొంతమందికి పనికొస్తాయి, కానీ మొలకలు తినేవి మీరు తినకూడదు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మొలకలు ఎత్తినవి తింటే అది ఇంకాస్త బిగుసుకుంటుంది. ఎందుకంటే అది గాలి, వాయువు పడుతుంది అది దానికి. మీకు ఇప్పుడు ఏమవుతుందంటే, వాత, పిత్త, కఫాలు అని చెప్పి 3 ఉన్నాయి కదా మనకి. సో వాతం ఉన్న వాళ్ళకి, పిత్తం ఉన్న వాళ్ళకి, కఫం ఉన్న వాళ్ళకి ఒకే మందు కుదరదు కదా. అందుకని కొన్ని కుదరచ్చు కొంతమందికి, కానీ మీకైతే నాకు అనిపించింది అది అరగకపోవచ్చు అని. అయితే ఇప్పుడు మీరు ఎండు ఖర్జూరం దొరికితే ఇది ప్రయత్నం చేయండి. నేను ఎవరికో సలహా ఇస్తే అది బాగానే పనిచేసింది, మీకు పనిచేస్తుందేమో చూద్దాము. ఎండు ఖర్జూరం రోజు సాయంకాలం భోజనం అయిపోయి ఇంకా మీరు ఏమి తినను అనుకున్న సమయంలో ఆ ఎండు ఖర్జూరం శుభ్రంగా కడిగి ఒక 2-3 ఆ ఎండు ఖర్జూరాలు తినండి. ఆ గింజ తీసేసి తినండి. తింటే పొద్దున మీకు మోషన్ సాఫీగా అయిందనుకోండి, పనికి వస్తోంది అని అర్థం చేసుకోవచ్చు మీరు. ఓకే, లేకపోతే ఒక 2-3 రోజులు ట్రై చేసిన తర్వాత దాని పనికి రావట్లేదంటే పక్కన పోయచ్చు. ఎందుకంటే ఖర్జూరం పండే కదా, అది పండు. దానికి ఇప్పుడు మీరు తినాలి, ఎండు ఖర్జూరం తినాలి, పచ్చి ఖర్జూరం కాదు. ఎండు ఖర్జూరం దొరుకుతుంది మీకు, ఎండు ఖర్జూరం మార్కెట్లో. ట్రై చేయండి, దానివల్ల నష్టం లేదు కాబట్టి చెప్తున్నాను.
ఓకే. అల్లే స్వామి. తర్వాత ఆ, ఒక చోట రాశారు ఆయుర్వేదంలో, అన్ని రోగాలకి తల్లి వంటిది, నివారణ చేసే తల్లి వంటిది అని మనకి ఆ, కరక్కాయ. కరక్కాయ. కరక్కాయ ఆ, పొడి చేసుకొని, లేకపోతే కరక్కాయని అరగదీసి దాన్ని తీసుకోవడం, రాత్రిపూట పాలలో కలిపి తీసుకుంటే మంచిది అని మహర్షి దయానంద సరస్వతి పుస్తకంలో రాశారు. సో ఈ కరక్కాయ మంచిది అని అన్నారు, కానీ ఎక్కువగా తీసుకోకూడదు, చాలా తక్కువ, ఇంతే తీసుకోవాలి. లేదు బుగ్గని ఇలా పెట్టి కరక్కాయని ఇంత తీసి ఇట్లా బుగ్గని పెట్టుకుంటే చప్పరిస్తూ ఉంటే మెల్లగా రసం దిగుతుంది, దాని మూలంగా కూడా కడుపుకు మంచిది అని అన్నారు. అలానే చూర్ణం చేసి ఒక శనగ్గింజ మీద వాడుకుంటే సరిపోతుందా స్వామి? అవునండి, సరిపోతుంది. శనగ్గింజ మీద వాడుకుంటే సరిపోతా అంటే తాగుతా. రాత్రిపూట తీసుకుంటే మంచిది, పోయి నిద్రపోయే ముందర అది అని. అయితే ఒకటి ఏంటంటే, నాకు అనుభవంలోకి తెచ్చుకున్నది ఏంటంటే, రోజు భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత ఒక అరగంట సేపు నడవటం. నేను చిన్నప్పుడు నా 8వ తరగతిలోనో 9వ తరగతిలోనో మా బయాలజీ టీచరు ఆ విషయం చెప్పారు. ఏమనంటే, రోజు భోజనం తర్వాత సాయంకాలం పూట అరగంట సేపు నడకకు వెళ్తే మంచిది అని చెప్పారు. సో అది అప్పుడు చిన్నప్పుడు చెప్పింది నేను బాగా నెమరేసుకున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళంతా కూడా అదే చెప్తున్నారు. ఏమనంటే డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, సాయంకాలం భోజనం తర్వాత ఒక అరగంట సేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది. అదే కాలు నొప్పులు వచ్చాచి నేను తిరగడం ఇడిచిపెట్టా స్వామి. అయితే కాళ్ళు అరిగిపోతాయి, తిరిగితే శరీరంతో ఏదన్నా చేసుకోవచ్చు అట్లా ఇట్లా ఆసనాలు వంటివి అని చెప్తా అంటే, శరీరంతో కదలికల ఇంట్లో చేత కాడికి చేసుకుంటాంట. అంతే. తినడం అంటే ఈ మధ్యన ఒక 3 ఏళ్ల నుంచి సాయంకాలం 6కే తింటా. బాగుంది. 6కు తింటా, తర్వాత 8కి 8:30కు అట్లా 9 దాకా ఒక లేట్ అయినా పడుకుంటా, అంతవరకు మించాను. వెరీ గుడ్. ఇంకా మామూలుగా అట్లనే జరుగుతుంది. ఇంకా తిరగాలంటే ఆ రాత్రి పూట పోను, ఉదయం పొద్దుగాలనే అంటే 6 గంటలకు భోంచేస్తానే ఒక 4 అట్లా తిరగాలంటే తిరగచ్చు అంతే. ఇప్పుడు కొంచెం కాళ్ళు మేలుగా ఉన్నాయి, దానికి ఏదో వేరే ఆయుర్వేదం వాడుతాను. వెరీ గుడ్. అది వెరీ గుడ్. సో ఇవి అంటే నేను అనేది ఏ మెడిసిన్ లేకుండా సహజంగా మనం తగ్గించుకునే ప్రయత్నంలో ఈ నడక అన్నది ఉత్తమం అన్నమాట. అయితే నడక ఏదో జోరుగా నడవాలని ఏం లేదు, మెల్లగా నడిచినా సరే మీరు ఒక అరగంట సేపు అటు ఇటు ఇట్లా ఇంట్లోనే సరే అటు ఇటు ఓపిక కూర్చోండి, మళ్ళీ నొప్పి వస్తే కూర్చొని మళ్ళీ నొప్పి తగ్గిన తర్వాత లేచి మళ్ళీ తిరగండి, అట్లా చేయొచ్చు అనమాట. సో ఒక మాట, బయట వర్షం పడుతూ ఉంటుంది, వెళ్ళలేరు మీరు, ఇవన్నీ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే, సంధ్యా సమయంలో తినకూడదు. సంధ్యా సమయం అంటే మీకు సాయంకాలం 6ంటికి గనక సూర్యాస్తమం అయిపోతే ఆ సమయంలో అస్సలు తినకూడదు. సూర్యాస్తమం ఎందుకో ఆయన మంత్ర సత్యారని చెప్తాడు, అట్లా తింటే మంచిది, త్వరగా జీర్ణం అయిపోతాది అని అంటాడు ఆయన. సూర్యాస్తమయం కంటే ముందరే తినండి, దాని తర్వాత ముందే తింటాను. ముందే తింటాను, కానీ సూర్యాస్తమయం సమయంలో తినద్దు అంటున్నా. ఇప్పుడు 6ంటికి సూర్యాస్తమయం అవుతుంది అనుకోండి, ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా తినకండి, మీరు ముందరే 5:30కే తినేసేయండి. 5:30కే కూర్చుంటా. అది చూసుకోండి సూర్యాస్తమయం ఏ సమయం అవుతుందో, అట్లనే సూర్యోదయం ఏ సమయం అవుతుందో. సూర్యోదయ సమయాల్లో ఔషధం మంచిది, భోజనం మంచిది కాదు. ఇది మనం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మీరు ఈ ఖర్జూరం ట్రై చేయండి, వారు చెప్పిన ఇసాబెల్లా అదో ట్రై చేయండి. ఇసాగోల్ అది నాకు తెలియదు ఆ మెడిసిన్స్ అనేది. నేను ఇది ఖర్జూరం ఎట్లన్నా పండుగ తింటారు కదా అని చెప్తున్నా. సో ఇది మెడిసిన్ లా కాదు, అది పొడి, అది ఒకలాంటి హస్క్ లాగా ఉంటుంది బేసికలీ. అదే చెట్ల పొడి. అవును, నేను అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూసాను టీవీలో చాలా సార్లు. ఏదో బయాలజికల్ పేరు ఏదో ఉంది. వాడగలను స్వామి, కరక్కాయ వాడతాం. కరక్కాయ మీకు ఎక్కడ దొరుకుతుంది కాబట్టి కరక్కాయ మనకి ఇళ్లలో పెట్టుకుని ఉంటాం, అది వాడచ్చు. సో ఇది చూర్ణం దొరుకుతాది పతంజలి షాపులలో. అదే ఏంటంటే మీరు ఇంకా నయం, మీకు ఇప్పుడు అది కాన్స్టిపేషన్ ఆగి మీకు ఆపుకొని తర్వాత ఎప్పుడో వస్తుంది. కొంతమందికి అయితే పాపం పెద్దవాళ్ళకి ఆగదు అది.
ఆగకుండా వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తే పాపం ఎక్కడినో వాళ్ళు అక్కడే వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి చాలా ప్రమాదం అవుతుంటుంది. చాలా అమెరికాలో చాలా మంది ముసలి వాళ్ళకి వాళ్ళు డయాపర్లు వాడతారు. ఓహో. డయాపర్లు, ఎందుకంటే డయాపర్లు పెట్టుకుంటే వాళ్ళకి సడన్ గా వచ్చేసింది అనుకోండి, అక్కడ మీద పడిపోకుండా, ఎవరి మీద కింద పడకుండా డయాపర్లో పడుతుంది అనమాట. అట్లా చేస్తూ ఉంటారు అది. సో ఏదన్నా సరే మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నం చేయడం అన్నది మీ యొక్క గొప్ప లక్షణం. మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అందరికీ ఉపయోగపడేందుకు మీరు ముందుకొచ్చి చెప్పారు. రవిశంకర్ గారు చక్కటి సమాధానాలు, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా ఆయన చెప్పారు. సో ఆయన వారి తండ్రి గారి ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. కాబట్టి మీకు ఉపయోగపడతాయని నేనైతే అనుకుంటున్నా. నాకు కొంచెం నమ్మకం వచ్చాంది స్వామి, ఇది మార్పు వచ్చాంది. కాబట్టి మీతో మాట్లాడి కూడా నాకు కొంచెం మార్పు కలుగుతా ఉంది. అది దేవుని దయ దేవుడి దయ అని అనుకుంటున్నాను స్వామి. అవును, అవును, భగవంతుడి దయ. నేను చెప్పిన దానిలో ఏం లేదు, ఆయన చెప్పే దానిలో ఏం లేదు. ఇదంతా భగవంతుడి దయ. మీరు దానికి అదే దృష్టిలో పెట్టుకోండి. మేము అంతే చేతనైంది మా ఎక్స్పీరియన్స్, లేకపోతే మాకు తెలిసినవి చెప్తాము. మేము డాక్టర్లం కాదు కదా. డాక్టర్లం కాదు. ఎగ్జాక్ట్లీ అదే చెప్దాం అనుకున్నా. అది మీకు మీ వ్యక్తిగతంగా మీరు చూసుకోవాలి. మీ వ్యక్తిగతంగా మీరు చూసుకోవాలి. మీకు ఏ సరిపోతుంది సరిపోతుంది అంతే. అయితే నేను నా చిన్నప్పటి విషయం ఒకటి చెప్తాను. అది మీకు ఉపయోగపడుతుందని కాదు, జస్ట్ ఫర్ టింజ్. సరే కృష్ణయ్య గారు, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? నాకుగా ఏమీ ఇప్పుడు తోచలేదు స్వామి. మీరు ఏమైనా చెప్పాల్సి ఉంటే చెప్పండి. అది అంటే మీకు ముందు మీకు మీరు ఇప్పుడు ఈ సూచనలు తీసుకుని వెళ్తారు కాబట్టి మనం ఇంకో 15-20 రోజుల్లో మళ్ళీ ఒకసారి కలుద్దాం. అప్పుడు ఎలా ఉందో చెప్దురు. సరేనా? సరేలే స్వామి. ఇక నా చిన్నప్పుడు సంగతి ఒకటి ఊరికే సరదాగా చెప్తాను. అయితే నేను 6వ తరగతో 4వ తరగతి 5, నాకు సరి గుర్తులేదు, 5వ తరగతి అనుకుంటున్నాను. నేను అంత చిన్న పిల్లవాడిని. బస్సు ఎక్కి పంపించారు నన్ను. విజయవాడ నుంచి హైదరాబాద్ పంపించారు ఏదో పని మీద. అయితే పంపిస్తే బస్సు ఎక్కాం. బస్సులో అంత శుభ్రంగా రాత్రి హాయిగా తింటూ, ఎప్పుడు ఒక్కడనే వస్తున్నా, నాకు అక్కడ రిసీవ్ చేసుకుని ఎవరో ఉన్నారు. సరే శుభ్రంగా తిని హైదరాబాద్లో బస్ దిగాను. దిగుతూనే కడుపు కదులుతోంది. ఏం చేయాలో అర్థం కాల. దబా చూస్తే అక్కడ టాయిలెట్స్ అని రాస్తుంది. పరిగెత్తాను, వెళ్ళిపోయాను. అమ్మయ్య అని బయటకు వస్తున్నా. ఆడవాళ్ళందరూ కలిసి దెబ్బ బాదే, ఎరా నీకు ఆడవాళ్ళ టాయిలెట్లోకి ఎందుకు వచ్చాను? మనకి ఇప్పుడు విశేషం ఏంటంటే చిన్నపిల్లలు మనకు తెలుస్తుందా అది అడిగితే టాయిలెట్ అని రాసిపెట్టి నేను వెళ్ళిపోయాం. తర్వాత బయటకు వచ్చే వాళ్ళు అప్పుడు ఒక ఆవిడ ఏదో చిన్నపిల్లని పట్టుకు కొడితే తెలియక వచ్చేసాడు, గబగబ వచ్చేది, పంపించేది బతుకు జీవుడు అంటే బయట కొట్ట. ఇదేంటంటే ఇదొక ప్రాబ్లం. ఆగకుండా వచ్చేస్తే అదొక ప్రాబ్లం కదా. రెండు ప్రాబ్లమే. అట్లా వస్తుండే. చిన్నప్పుడు ఆడుతూ ఉంటాం, ఎగురుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం, మనం బాజాబ్ తిరుగుతాం. అది పెద్దగా అయిన తర్వాత మనం యాక్టివిటీ తగ్గుతుంది కాబట్టి ఒక మాట. అవును. సో ఎనీహో ఇది సరదాగా చెప్పాను కానీ. సో ఇది ఏంటంటే మనకి తెలియకుండా మనం వెళ్ళిపోకుండా తెలిసి ఆగటం అన్నది బెటర్. అది అందుకోసం చెప్పే అంతే. చాలా బాగుంది సార్. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తాను, మనందరికి పనికొస్తుంది. మీకు ఒక రకమైన చిప్స్ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ అమెరికాలో దొరుకుతాయి, మీకు దొరుకుతాయో తెలియదు. వాటిని ఏమో అంటారు, వాటిని చెప్తా. ఎర్రగా ఉంటాయి, చక్కగా మనకి మంచి ఉప్పు కారం వేసి ఇస్తాడు అవి. దాని పేరు ఏదో ఉంది. సో ఆ చిప్స్ తిని డైట్ కోక్ లాంటివి తాగామనుకోండి, వెంటనే విరోచనం. కానీ అది మంచి లేదో మనకు తెలియదు వాటి పేరు. అది ఎర్రగా ఉంటాయి, ఉప్పు కారం వేసి ఉంటారు. అది దాని పేరు చెప్తానండి. అది ఇక్కడ అమెరికాలోనే దొరుకుతాయి, మీకు దొరకవు అనుకుంటా అవి. సో అది దానికి పదార్థం ఒకటి ఉంది. ఆ పదార్థం ఏ పదార్థం తయారు చేస్తారో ఒకటి చెప్తాను. అది తిని డైట్ కోక్ తాగితే మటుకు మీకు విరోచనం అవుతుంది. ఇది కాకతాళీయంగా జరుగుతోందా లేకపోతే మామూలుగా జరుగుతోందా అన్న విషయం తెలుసుకుందుకు ఎవరో చెప్పారు నాకు. చెప్తే నిజంగా నాకేమో డైట్ కోక్లు అలాంటివి అలవాటు లేవు ఇప్పుడు. సో అదేదో చిన్నప్పుడు అంటే తాగేసేవాడిని కానీ ఇప్పుడు కాదు. సో అయితే ట్రై చేశాను. నేను ట్రై చేస్తే నిజంగానే అవుతుంది, కడుపు ఖాళీ అయిపోతుంది. అది ద్రవ పదార్థం స్వామి. అది ద్రవ పదార్థం. డైట్ కోక్ అంటే కోక్, మన ఇప్పుడు కోకా కోలా డ్రింక్ ఉంటుంది కదా, అది
చూద్దాం. అది అది ఇప్పుడు అసలు అది అట్లాంటి తాగకూడదు, అసలు తప్పది. మంచిది కాదు. నేను ఊరికే కరెక్ట్. ఒక ఎగ్జాంపుల్ ఓహో, చెప్తాను. అట్లయితే వద్దులే, అట్లయితే వద్దు వద్దులే వద్దు. దాన్ని. వదిలేసేయండి. అది నేను సరదా చెప్తాను, ఎందుకంటే కొంతమంది పిల్లలు తాగుతూ ఉంటారు, డైట్ కోక్లు ఇవన్నీ తాగుతూ ఉంటారు. చిప్స్ తిని అవి తాగితే కనుక విరోచనాలు అయిపోతాయి అన్నమాట. సో ఇది జరుగుతుంది. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ ఏది ఏమైనా సరే పరమాత్ముని నామస్మరణ చేసుకుంటూ ఉదయం కాలం, అది కూడా సూర్యోదయానికి ముందర సూర్యుడు ఎదురుగుండా కూర్చొని చేయటము, సూర్యాస్తమ సమయంలో ఆయన దగ్గర కూర్చొని జపం చేయటము, ఈ రెండు మంచిదని నా ఉద్దేశం. ఆ రెండింటి మూలంగా బెనిఫిట్ ఎక్కువ అవుతుంది. చేస్తా, ఉదయం మాత్రం ఖచ్చితంగా చేస్తాడా, చేయండి చేయండి ఒక అరగంట పైన కూడా చేస్తాడా. యా. సాయంకాలము అంటే ఈగలు దోమలని చుట్టుకుంటాయి, కొంచెం ఇబ్బందిగా ఉంటాయి దానితో, అందు కాబట్టి సరిగ్గా కుదరదు. అదేలేండి అవును, నిజమే. సాయంకాలం పూట కొద్దిగా అది ఘాటుగా ఉంటుంది కాబట్టి అది సరేనండి అయితే మరి. సో మనకి ఈ విషయాలు ఇప్పుడు కృష్ణయ్య గారి మీద పంచుకున్నాము. సో ఈ వీడియోని నేను యూట్యూబ్లో పెడతాను, సో దట్ ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఎందుకంటే రవిశంకర్ గారు మంచి సజెషన్స్ ఇచ్చారు కాబట్టి అవి పనికొస్తాయని అనుకుంటున్నాను. అలానే మీరు కూడా ఒక 15-20 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేద్దాము, ఎలా ఉందో మీ పరిస్థితి తెలుస్తుంది. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. డిస్క్లైమర్ ఏమిటంటే సార్ చెప్పండి. డిస్క్లైమరే, ఇది డాక్టర్ సలహా కాదు, కాదు ఇది కేవలం ఎవరి ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నారు అంతే. సలహా ఏముంది, మీరే మాకు అందరు సర్వం అనుకుంటాడా స్వామి, ఎందుకు డాక్టర్ దగ్గరికి ఫోన్, నేను ఫోన్ కాబట్టి. ఇంకోటి ఎందుకు చెప్పామంటే ముఖ్యంగా ఎందుకు చెప్పామంటే ఇలాంటి ప్రాబ్లము మన ఒక్కరికే కాదు, చాలా మందికి ఉంది అని అట్లీస్ట్ ఒక 10 మంది తెలుస్తుందని నా ఉద్దేశం. అదే తెలిసింది, నాకు కూడా తెలిసింది, లేకపోతే నేనే బాధపడతా ఉంటే. అది ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు నూనె నెయ్యి పదార్థాలు తినకుండా చూడండి, ఏమైనా ప్రయత్నం సఫలీకరిస్తున్నాము. ఎందుకంటే నూనె నెయ్యి మంచి అరుగుదలకు పనికొస్తాయి, కానీ కొన్నిసార్లు అది పడకపోవచ్చు. నూనె కానీ నెయ్యి కానీ మంచివి దొరకకపోతే అది ప్రాబ్లం అవ్వచ్చు. చూడండి, నెయ్యే కొంచెం వాడుకుంటా స్వామి, ఆవు నెయ్యి పెద్దగా వాడుకోను, ఏదో ఒక 2 చెంచాలు 3 చెంచాలు. కొంతమందికి నెయ్యి కూడా పడకపోవచ్చు. సో అందుకని హోమంలో వేస్తే అందరికీ పడుతుంది, కానీ స్పెషల్ గా తినటం కొంతమందికి నెయ్యి పడదు. ఎక్కువ ఏం లేదులే, నూనె వాడితే ఏదో కొలెస్ట్రాల్ అనుకుంటా, ఇదైతే కొంచెం మేలని. సరేనండి, అది మీ ఇష్టం, నేను కాదన్నాను, కానీ పడకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి అంటున్నాను. సో అది ఓకేనా. అందులో దాని వలన ఏమి ఇబ్బంది కలగలే. పెరుగు భోజనం తిన్నా కూడా ఆ పొద్దు కూడా కొంచెం బాగానే కదులుతాది. దాంట్లో ఇది మీగడ లాంటిది ఉంటది కాబట్టి కొంచెం బాగా జారినట్లే వస్తాయి. అయితే ఇప్పుడు మాత్రం ఏం తినకోకుండా ఈ ఆకు తింటా అంటే బాగానే కదులుతాంది. వెరీ గుడ్, మంచి పని. అయితే ఇక్కడ అమెరికాలో సంఘటన జరిగింది, అది కూడా చెప్పేస్తే అయిపోతుంది. మా పక్కింటి వాళ్ళు ఒకసారి తెలుగు వాళ్ళు ఉన్నారు కొంత దూరంలో, వాళ్ళ ఇంట్లో డ్రైనేజ్ పైపు క్లాగ్ అయింది, అంటే డ్రైనేజ్ పైపు నుంచి పోవట్లేదు నీళ్లు. అప్పుడు వాడిని పిలిపిస్తే వాడు వచ్చి రిపేర్ అది చేసి వెళ్ళాడు. వెళ్తూ ఒక సలహా ఇచ్చిపోయాడు. వాడు ఏమన్నాడంటే, మీరు భారతీయులు, మీకు ఈ విషయం తెలిసి ఉంటుంది, అయినా నేను చెప్తున్నా అని చెప్పాడు. ఏంటంటే మజ్జిగని కాస్త పులియగొట్టి పొద్దున పెట్టి సాయంకాలం దాకా పులియగొట్టి సాయంకాలం పడుకునే ముందు డ్రైనేజ్లో పోస్తే, అదే మన సింక్లో పోస్తే డ్రైనేజ్లోకి వెళ్తుంది, వెళ్ళి పొద్దున కల్లా అది క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యి అక్కడ ఉన్న పదార్థాలు అన్నింటినీ తినేస్తుందట. అది మొత్తం పల్చగా చేసి పంపించేస్తుంది. సరే, ఓకే. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మన ఆయుర్వేదం ఇంకో విషయం చెప్తుంది, అది డ్రైనేజ్ పైప్ సాయంకాలం పూట, మీకు పగలు భోజనం తర్వాత మజ్జిగ తాగండి, పల్సటి మజ్జిగ చక్కగా తాగండి. తాగి అంటే భోంచేస్తానే, అంతే, భోంచేస్తానే తాగాల సార్. అవునండి టైం ఉండాలనా? ఇంత టైం అక్కడ భోజనం చేసినా మనం పెరుగన్నం తింటాం కదా లాస్ట్కి, అలానే పెరుగన్నం తింటూ మజ్జిగ తీసుకోండి శుభ్రంగా. మజ్జిగ భోజనం అయిన తర్వాత, భోజనం తర్వాత మీకు పట్టినంత తాగచ్చు హాయిగా.
తాగండి. తాగిన తర్వాత మజ్జిగ తాగిన తర్వాత మటుకు 3 గంటల దాకా ఏం తినకూడదు. అసలు ఏమి అంటే ఒక చిన్న ముక్క కూడా ఏమి నోట్లో వేసుకోకూడదు ఇంకా. అలా వేసుకో, అప్పుడు ఆ మజ్జిగ పని చేయడం ప్రారంభిస్తుంది అన్నమాట. ఇది మంచిది. మధ్యలో ఏం తినను స్వామి, ఇప్పుడు కూడా భోంచేసినాక మధ్యలో ఏం తినను, నీళ్ళు తాగుతాను. అయితే నేనేమంటే మజ్జిగ మటుకు తాగండి అని చెప్తున్నాను. ఓకేనా? రాత్రిపూట మజ్జిగ సులభంగా తినకూడదు. తాగొచ్చు. రాత్రిపూట పాలు, పొద్దున్న మజ్జిగ, మధ్యాహ్నం మజ్జిగ. పొద్దున్న పాలు, మధ్యాహ్నం మజ్జిగ, రాత్రి పాలు. ఇవి మన ఆయుర్వేదం చెప్పేది. నేను చెన్నైలో కొన్ని రోజులు పనిచేశాను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. పనిచేసినప్పుడు అక్కడ ఏమైందంటే అక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి. ఒకటేమో వసంత భవన్ వెజిటేరియన్ రెస్టారెంట్, బ్రహ్మాండంగా పెడతాడు. పగలు ఒక ఇస్తరాకేసి ఆ పప్పు కూరలు అసలు అసలు ఏమో రుచిగా చేసి పెడతాడంటే మీరు ఎంత పెట్టి ఖాళీ చేసేస్తారు, అంత బ్రహ్మాండం చేస్తాడు. మనం చేసి పెరుగన్నం చక్కగా తింటాం. రాత్రిపూట వాళ్ళు కేవలం చపాతీలు మాత్రమే వండుతారు. చపాతీలు కూర వండుతారు, పెరిగివ్వరు. నేను అడిగాను, నాకు పెరుగు కావాలంటే మేము రాత్రిపూట పెరిగివ్వం. ఓకే, ఎందుకురా ఇవ్వరు మేము డబ్బులు ఇస్తాం ఇవ్వడానికి ఏమిటంటే మా భోజనం థియరీలో సాయంకాలం పెరుగు లేదు. తర్వాత నేను ఆరోగ్యానికి పెట్టలేదేమో. అది ఆరోగ్యపరంగా సాయంకాలం పెరుగు తీసుకోకపోవడం మంచిది అని. సో ఇదేఫోర్ అలా ఇది ఇంకొక లక్షణం అన్నమాట. పగలు తింటాం, కానీ మనకేంటి చిన్నప్పటి నుంచి పెరుగు పొద్దున సాయంకాలం మధ్యాహ్నం తినేస్తా ఉంటాం మనం. వయసులో ఉన్నప్పుడు వేరు, కొద్దిగా పెద్దగా అవుతున్న కొద్దీ అది మంచిది కాదు అనేది సూచన. పెరుగు అసలు ఒక్కొక్కసారి వాడను స్వామి, సాయంత్రం వాడను, ఏదన్నా ఇంకొక పూట వాడతా గాని అట్లా కొన్నాళ్ళు ఒక పని చేశాను చూడండి స్వామి. ఇది బ్లాక్ సాల్ట్ ఉంటది కదా, అది వేసుకొని పెరుగు బాగా తెచ్చుకొని నీళ్లు సుమారుగా ఎక్కువ వెతుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు భోంచేసినాక తాగుతాగే ఇప్పుడు ఒక 3-4 రోజులు చేసాలకు బేదులు పట్టినాయి. అంటే బ్లాక్ సాల్ట్ సంగతి తెలియదండి, నేను బ్లాక్ సాల్ట్ ఎప్పుడు వాడలేదు, నాకు తెలియదు. చెప్పినాడు గ్యాస్ కు బాగా పనిచేస్తుంది తాగు అని చెప్పింది వాళ్ళు ఒక ఆయన చెప్పింది. దాని అట్లా అది వాడింటే మళ్ళా స్టాప్ చేస్తే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరు పడితే వాళ్ళు చెప్పింది మీరు వినకూడదు. అది ఏమవుతుందంటే ఎవరో ఏదో చెప్పేస్తారు, వాళ్ళకి తోచింది, అది తప్పు అవుతుంది. వాళ్ళకి అనుభవం ఉంటేనే వినాలి. అంటే ఆయన గ్యాస్ తాగొచ్చు, బాగా పని చేస్తుంది అని చెప్పింది వాళ్ళు. వినండి సార్ చెప్పి వినండి. మీరు కృష్ణయ్య గారు, రవిశంకర్ గారు ఇప్పుడు ఆయన అనుభవం, తన స్వయం అనుభవం చెప్పారు. అట్లా నా అనుభవం నేను చెప్తున్నా, కానీ నాకు తెలిసింది ఎవరెవరు ఏమేమి చేశారు, ఎలా చేశారు, వాళ్ళ అనుభవాలు ఎట్లా జరిగినాయి అని మీకు చెప్తున్నా. సో ఇది మటుకు వాస్తవం. మనం తినే పదార్థాలతోనే మనకి ప్రాబ్లము, మనకి శక్తి, రెండు కూడా. కాబట్టి ఏది పడుతుంది ఏది పడదు అని మనకు తెలుసుకుంటూ మన లెక్కలు రాసుకుంటూ ఉంటే మంచిది. అది సార్ నేను కూడా చెప్తున్నాను. మేము చెప్పిందల్లా మీకు డైరెక్ట్గా మీకు పని చేయకపోవచ్చు, పని చేయదు కూడా. మీకు మీ సొంతానికి మీరు కొంచెం మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి నాకు ఇది పడుతోంది ఇది పడడం లేదని మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మసులుకోవాలి. మీరు ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సిన పరిస్థితి. మీకు చాయ్ తాగే అలవాటు ఉందా? లేదు స్వామి, టీ గాని కాఫీ గాని ఇవన్నీ ఏవి తాగను. అయితే అలవాటే. అయితే కాఫీ తాగితే మంచిది. కాఫీ తాగితే మంచిదా? అయితే దానికోసం సపరేట్ కాంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదన్నా సరే కాఫీ కొద్దిగా తీసుకుంటే ఏమవుతుందంటే, కాఫీలో ఉన్న గుణం చెప్తాను. కాఫీ అరుగుదలకు బాగా పనిచేస్తుంది, కానీ ఒక లోపం కూడా ఉంది దాంతో. ఇప్పుడు ప్రస్తుతం కాఫీ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, అరుగుతంతో పాటు అది శరీరంలోకి ముఖ్యమైన ఖనిజాలు వెళ్లకుండా కూడా ఆపుతూ ఉంటుంది. కానీ అది ఎక్కువ తాగితే, తక్కువ తాగితే అని కాదు. 1 కప్పు తాగితే 2 కప్పులు తాగితే అవ్వదు. అది రోజుకి 10 కప్పులు తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు లేచిన దగ్గర నుంచి కాఫీ
పడుకునేదాకా కాఫీ నడుస్తూ ఉంటుంది కాఫీ. అనమాట. అమెరికాలో అయితే పిచ్చి, కాఫీ అంటే పిచ్చి. అమెరికాలో సగం వ్యాపారం కాఫీ మీద నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ తాగకుండా కొంచెం తాగితే మంచిదే స్వామి. అవునండి, ఏదన్నా కొంచెం కొంచెం తీసుకోవడమే మంచిది. అంటే ఒక కప్పు ఈ మజ్జిగ వాడుకుంటే కాఫీ లేకుండా సరిపోతుంది. అసలు మజ్జిగ ఉత్తమం అండి. మజ్జిగనే వాడుకుందాంలే స్వామి. లేని అలవాట్లు మళ్ళీ ఎందుకు పెట్టుకోవాలి? అంటే కాఫీలో ఉన్న కొన్ని గుణాలు, ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి చెప్పాను. కానీ దానిలో ఉన్న ఇవి కూడా ఉన్నాయి, నష్టపరిచే ఉన్నాయి కాబట్టి అది వదిలేద్దాము. మజ్జిగ మాత్రం మటుకు డెఫినెట్గా తీసుకోండి. ఇది మజ్జిగ మజ్జిగ మాత్రం తాగుతా. పడే వాళ్ళకి, మజ్జిగ పడని వాళ్ళకి ఏం చేస్తాం, తీసుకోకూడదు. అదే చెప్పలేం మనం. మీకు మజ్జిగ పడుతుంది కదా, మజ్జిగ మూలంగా మీకు ఎలర్జీ ఏం లేదు కదా. మజ్జిగ లక్షణంగా తాగుతా, ఎన్నేం తాగుతా. కొంతమందికి మజ్జిగ పడదు, పెరుగు పడదు. సరే అయితే మరి. సో ఇది ఈ వ్యవహారము. సో ఇది మళ్ళీ యూట్యూబ్ లో పెడతాను కృష్ణయ్య గారు. ఓకే, ఓకే, నమస్తే స్వామి.